जिंदाबाद, शाकाहारम जिंदाबाद। जय हो पिरामिड ध्यान शाकाहार अहिंसा जगत की, जय हो पिरामिड ध्यान शाकाहार अहिंसा जगत की, सुभाष भद्री जी महाराज के, सुभाष भद्री जी महाराज के। सर वाटर తాగుతారా? वाटर वाटर తాగరా? शाकाहार जगत की, शाकाहार जगत की, शाकाहार जगत की, शाकाहार जगत की, ब्रह्मर्षि पितामह पत्नी जी की, शाकाहार जगत की, శక్తి లేని మనకు కోట్లు పెట్టిన కొనలేనిది ప్రాణం. జీవించు 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 బతుకు బతుకు కోట్లు పెట్టిన కొనలేనిది ప్రాణం. జీవించు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. శాంతి కావాలంటే ప్రపంచ శాంతి కావాలంటే అహింస 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 అంటే అహింస అంటే అహింస గాంధీజీ మాట ఆపు బ్రో, నేను దిగుతా అక్కడే. ఇంత దూరం తీసుకొస్తావా? అంత కనిపిస్తలేరు వాళ్ళు, కెమెరా కనిపిస్తలేరు వాళ్ళు, కనపడాలి కదా. లైవ్ వెళ్తుంది ఏమి హ్యాపీ రికార్డ్ చేయడం కాదు. అలా అయితేనంటే ఇంకా మహాకరుణ అంటే
శివోపేతం సిద్ధాంతం ఫెయిల్ శివోపేతం సిద్ధాంతం ఫెయిల్ లివ్ లెట్ లివ్ లివ్ జీవించు వెళ్ళు హాయ్ జీవించు జీవించనివ్వు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు కట్టాలి కట్టాలి పిరమిడ్ వేయ కట్టాలి 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 అహింస అంటే సర్వజన సర్వ ప్రాణి సుఖిన భవంతు సర్వ ప్రాణి సర్వ ప్రాణి సర్వ ప్రాణి సర్వ ప్రాణి మిత్రులారా వినుకొండ పట్టణంలో ఈ రోజు మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మూగజీవుల పరిరక్షణ. మనం ఎంత హాయిగా జీవిస్తున్నామో ఈ ప్రాణులు అంతే స్వేచ్ఛగా హాయిగా జీవించాలి. ఇదే మన లక్ష్యం. డైలీ స్పిరిచువల్ సొసైటీస్ మూలం ప్రతి గ్రామంలో దేశ విదేశాల్లో కూడా ఎక్కడ ఉంది అది ఇంకా? మహాకరుణ ర్యాలీలు అదే ఉందా లేదంటే మళ్ళీ మూగజీవుల పట్ల మరి ప్రేమ చూపించాలనే సందేశం అందరికీ అందిస్తుంది. అందరూ జంతు ప్రేమికులుగా మారాలి అనే సందేశం ఇస్తుంది. మీకు అందించబడుతున్న పుస్తకాలు చదవండి. మరి మంచి మనసు అర్థం చేసుకోండి. శాకాహారులుగా మారండి. ఇదే సందేశం. మీరు శాకాహారుగా మారినప్పుడు మీ ఆరోగ్యానికి మీ ఆనందానికి మంచి బాట వేసుకున్నట్లే. శాకాహార జగత్కి శాకాహార జగత్కి శాకాహార జగత్కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జంతు ప్రేమికులకి జంతు ప్రేమికులందరికీ జంతు ప్రేమికులందరికీ పెటా సంస్థ వారికి వేగన్ సంస్థకి పెటా పీపుల్ ఫర్ ఎథనిక్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్ పెటా సంస్థకి వేగన్స్కి జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఏ జీవిని చంపే హక్కు ఓడిలోన శక్తికి మార్గం శక్తికి మార్గం తిందాం తిందాం ఉందాం ఉందాం గుణాదం గారు గూగుల్ క్లాస్ పాట పడతారు అక్కడ ఆ కారణంగా శాకాహారం తీసుకెళ్ళి శాకాహార ప్రపంచం తీసుకెళ్ళి తేలిగ్రామ ప్రపంచం ఉత్సాహులందరికీ ధ్యానులందరికీ ఆత్మజ్ఞానం కావాల్సిన వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతుంది. ప్రేమ స్పిరిచువల్ సొసైటీస్ మూలం ఉన్నదంగా ఆపండి. మైక్ రంగన్న మైక్
జై శాకార జగత్కి ఏ జీవిని చంపే హక్కు చిట్టి చిన్ని పక్షులనతో చంపారదయ్యో గామె గల బోటెల పీకల మట్టి కొయ్యారదయ్యో చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారదయ్యో కామికల పొట్టెళ్ళ పీకల బట్టి కొయ్యారదయ్యో కామెగల బోటెల పీకల మట్టి కొయ్యారదయ్యో కామికల పొట్టెళ్ళ పీకల బట్టి కొయ్యారదయ్యో మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ వెమ్మునులే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండులే మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతామే మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే వాటి పిల్లల పైన కరుణ జాలి లేక చంపుక తింటారే అయ్యో కోసుక తింటారే చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారయ్యో కామికల పొట్టెల పీకల బట్టి కొయ్యారయ్యో కామికల పొట్టెల పీకల బట్టి కొయ్యారయ్యో ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే ఆది పరాశక్తి కాహుతి అంటూ సాకులు చెబుతారే మూగ జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా మూగ జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే మరి ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా శక్తికి ఆహుతినిచ్చారా చిట్టి చిన్ని పశువుల బట్టి చంపారదయ్యో కామికల పొట్టెల పీకల బట్టి కొయ్యారదయ్యో కామికల పొట్టెల పీకల బట్టి కొయ్యారదయ్యో ఆ చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే చిన్ని దోమలు చీమలు కొడితే చంపి వేస్తారే మూగ జీవుల్ని చంపి తిన వారికి ఏ శిక్ష వెయ్యాలి మూగ జీవుల్ని చంపిన వారికి ఏ శిక్ష వేయాలి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి ఈ మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయమ్మా అయ్యో చంపుట న్యాయమ్మా చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారదయ్యో కామికల పొట్టెల పీకల బట్టి కొయ్యారదయ్యో 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 జై శాకార జగత్కి జీవిని చంపే హక్కు ब्रह्म शिपिता महापत्री जी की शाकाहार जगत की शाकाहारम अमृताहारम शाकाहारम अमृताहारम शाकाहारమే తిందాం ఆరోగ్యంగా జీవిద్దాం శాకాహారమే తిందాం ఆరోగ్యంగా జీవిద్దాం శాకాహారము అంటే కూరగాయలు శాకాహారము అంటే మాత ఇచ్చిన ఆహారం మాత ఇచ్చిన ఆహారం ప్రకృతి మాత ఇచ్చిన ఆహారం ప్రకృతి మాత ఇచ్చిన ఆహారం శక్తినిచ్చే ఆహారం శక్తినిచ్చే ఆహారం అనగా జీర్ణమయ్యే ఆహారం అనగా జీర్ణమయ్యే ఆహారం శక్తినిచ్చే ఆహారం మేధస్సు పెంచే ఆహారం మేధస్సు పెంచే ఆహారం జీవహింస జీవహింస ఆహారం కోసమే
శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం శాకాహారమే తిందాం ఆరోగ్యంగా జీవిద్దాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే మీద ధ్యాస. ప్రకృతి మాత మానవాళికి అందించిన ఆహారం శాకాహారం ప్రకృతి మాత మానవాళికి అందించిన ఆహారం అన్నపూర్ణాదేవికి ఇష్టమైన ఆహారం దేవతల ఆహారం భూమాత మార్గం అహింసా మార్గం ప్రకృతి మాత మార్గం అహింసా మార్గం ప్రకృతి మాత మార్గం అహింసా మార్గం నిన్ను నీవే ప్రేమించుకో నిన్ను నీవే ప్రేమించుకో నిన్ను నీవే ప్రేమించుకో ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం సర్వే జన సర్వే జన లోకా సమస్త లోకా సమస్త లోకా సమస్త అహింసా మార్గం అబ్దుల్ కలాం మార్గం అహింసా మార్గం మనందరి మార్గం అహింసా మార్గం మనందరి మార్గం అహింసా మార్గం యోగుల మార్గం అహింసా మార్గం యోగుల మార్గం అహింసా మార్గం యోగుల మార్గం అహింసా మార్గం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం అహింసా మార్గం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం అహింసా మార్గం మనందరి మార్గం అహింసా మార్గం మనందరి మార్గం అహింసా మార్గం ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యంగా జీవించాలంటే ఆనందంగా జీవించాలంటే ఎంత 6 కిలోమీటర్ ఉందా ఇంకా ఉందా
చేద్దాం. ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే ఈరోజు మరి ఉమ్మడి గుంటూరు జిల్లా మన పిఎస్సి సంబంధించిన ఎలగపూడి లక్ష్మణరావు గారు, ధ్యానగద్దరు భూపతిరాజు గారు, అలాగే శంకర్రావు గారు, వాళ్ళ ఆధ్వర్యంలో మనమంతా నడవటం ఎంత ఉత్సాహం చూడండి. వాళ్ళు పసిపిల్లల 5 కిలోమీటర్లు నడిచి మనల్ని ఎంత ఉత్సాహపరిచారు. వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి నాగలక్ష్మి గారు నూతన మాస్టర్స్ అద్భుతంగా ఈరోజు మన కళ్ళ ముందు యాంకర్గా అరంగేట్రం చేస్తుంది సుమాంజలి. మరి ధన్యవాదాలతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. మంచి ఆలోచన, మంచి ఆహారం, మంచి జీవనం అనేది మన నిజమైన జీవిత సత్యాలుగా గ్రహించి ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా నమస్కారం. ఈరోజు ర్యాలీ చాలా 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 బాగా జరిగింది కదా. ఎంతో ఆనందంగా జరిగింది. ఎంతో 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 హ్యాపీనెస్ని ఇచ్చింది నాకైతే ఈ ర్యాలీ. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ర్యాలీని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ ర్యాలీని ఎంత ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఈ ర్యాలీని చేశాము, ఈ హ్యాపీనెస్ని పొందాము. సో మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మెయిన్గా మా పిల్లలందరూ బాగా చేశారు ర్యాలీ, బాగా స్లోగన్స్ చెప్పారు, బాగా డిసిప్లైన్గా ఉన్నారు, మంచి ఆనందంతో అందరూ ఉత్సాహంతో చేశారు. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత మంచిగా చేస్తారని. సో మీరందరూ చాలా 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 బాగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మీ అందరి ధ్యేయం నా ధ్యేయం అందరిది ఒకటే అనుకుంటున్నాను. మేబీ ఈ వినకొండలో ఉన్న వాళ్ళందరినీ శాకాహారులుగా మార్చాలనే కదా. మేబీ ఇలాంటి ర్యాలీలు చాలా చేద్దాం మన వినకొండలో, అందరినీ శాకాహారులుగా మార్చేద్దాం. మెయిన్లీ నేను మెడిటేషన్ కన్నా శాకాహారంలోకి తీసుకురావడానికే నేను ఎక్కువ ట్రై చేస్తాను. మా ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా ఇంటి దగ్గర వాళ్ళు కానీ అందరం వెజిటేరియన్స్గానే మారిపోయాం. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా వెజిటేరియన్స్గానే మారుస్తాను. మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్ ఫ్యామిలీ, మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ వెజిటేరియన్సే. వాళ్ళు ఇంకొంతమంది వెజిటేరియన్స్ని చేస్తున్నారు. అలా 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 మొత్తం మన ప్రపంచం మొత్తం వెజిటేరియన్స్గానే మారిపోవాలి. ఎటువంటి జీవహింస ఉండకూడదని కోరుకుంటున్నాను. ఇలాంటి ర్యాలీలు ఇంకొన్ని చేసి ఇంకొన్ని అలా అందరికీ శాకాహారం గురించి చెప్పి అందరినీ శాకాహారులుగా మార్చేద్దాం. నేను మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటాను, కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. రీసెంట్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ జాతరకి వెళ్ళానమాట. ఆ జాతరలో ఆబ్వియస్గా వీళ్ళు మేకను బలిస్తారంట. నాకు తెలియకుండా నార్మల్గా జాతర అని చెప్పేసి నార్మల్గా వైబ్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకొని నేను ఆ జాతరకి వెళ్ళాను. ఓకే అమ్మవారిని దర్శించుకున్నాము, మంచిగా ఫొటోస్ దిగాము, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము, మంచిగా ఎగ్జిబిషన్స్ అన్నీ పెట్టారు, ఫుడ్ తిన్నాము, అంతా బాగానే ఉంది. దాని తర్వాత మేకను తీసుకొని వస్తున్నారు. నాకు అప్పటికీ అర్థం కాలేదు. మేకను అందరు పూజిస్తున్నారు, పసుపు కుంకుమ అన్నీ చల్లుతున్నారు, అంతా రెడీ చేస్తున్నారు. అప్పటికి అర్థమైంది నాకు, ఓకే ఇప్పుడు బలిస్తారా అని. నాకు ఆ మేకను చూసిన వెంటనే ఇంకా నాకు ఏడుపు ఆగలేదన్నమాట. ఇప్పుడు ఇది మన కళ్ళ ముందే చచ్చిపోతుంది, నేనేం చేయలేకపోతున్నాను, నేను అసలు దాన్ని ఆపలేకపోతున్నాను అని చెప్పేసి ఆ రోజైతే నేను చాలా బాధపడ్డాను. ఎంత అంటే నా కళ్ళలో నుంచి నీళ్ళు ఆగట్లేదు. వాళ్ళందరూ నువ్వు ఏడవకు ఇది సహజం, మేము ప్రతి ఏటా ఇలానే బలిస్తాము అని వాళ్ళు చెప్తుంటే నాకు ఏంటి ఇంత క్రూరంగా ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ రెండు మేకల్ని చూస్తుంటే నేను వాటిని సారీ చెప్పాను. నేను మిమ్మల్ని చనిపోకుండా ఆపలేకపోతున్నాను అని చెప్పి వాటికి సారీ చెప్పాను. అదే కాకుండా ఒక్క ఇంటికి 2 కోడలు బలిస్తున్నారు వాళ్ళు. అసలు నాకు ఆ ఊరు వాళ్ళందరినీ అసలు ఎంత కోపం వచ్చింది ఊరు వాళ్ళందరి మీద.
వాళ్ళకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. అలాంటి ఊర్లలోకి వెళ్ళి మన స్వతంత్రంగా మనం ఇలాంటి ర్యాలీలు చాలా చేద్దాం, వాళ్ళందరికీ తెలియజెప్దాం. మూగ జంతువులు చంపద్దు, మూగ జంతువులు మనతో పాటు ప్రాణులే అని చెప్పి వాళ్ళందరికీ తెలియజేద్దాం. నేను ఎంత బాధపడ్డానో మీరందరూ చూసింటే కూడా అంతే బాధపడి ఉంటారు. నాకు చాలా బాధ వేసింది. ఆ బలులను అప్పటికి ఆపలేకపోవచ్చు, బట్ ఇలాంటి ర్యాలీల ద్వారా వాళ్ళందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. నేనైతే నా లైఫ్ యాంబిషన్గా పెట్టుకుంటున్నాను, ఈ మూగ జంతువుల్ని కాపాడాలి, ఎవరు బలించకుండా ఇలా చెప్పాలి అని చెప్పి. మూగ జంతువుల్ని బలించాలి అమ్మవారు చెప్పింది అని చెప్పేసి చాలామంది నమ్మకంగా పెట్టుకొని ఊళ్ళలో చేస్తున్నారు. అమ్మవారు ఎందుకు చెప్తుందండి మూగ జంతువుని చంపేయమని చెప్పి? జంతువులు చంపేయమని అమ్మవారు ఎందుకు చెప్తుంది? ఇదన్నీ గ్రహించి ఈ జంతు బలులను ఆపేసి మనం నీట్గా పూజలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ బలులు ఎందుకు? ఇవన్నీ వాళ్ళకు కూడా తెలియజెప్దాం. ఈరోజు ఎలా అయితే ఎంత సక్సెస్ఫుల్గా మహాకరుణ శాకాహార ర్యాలీ చేశామో అలాంటి ర్యాలీలు అన్ని ఊర్లలో అన్ని ప్లేసెస్లో మనం చేసి జంతు బలులను తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నాను. తగ్గిస్తున్నాం, మనందరం కలిసి తగ్గిద్దాం. మన గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ధ్యానరత్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన ఆకురాతి శంకర్రావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు పిఎంసి డైరెక్టర్ ధ్యానగద్దర్ శ్రీ భూపతి రాజు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. సార్ పాటలు ఎంత జోష్గా ఉన్నాయి, మీ క్లాప్స్ అంత జోష్గా లేవు, నాకు గట్టిగా వినిపించాలి. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన ఎన్నో ర్యాలీలు విజయవంతంగా చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన శ్రీ గాంధీ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎంతో మందికి ధ్యాన మార్గం చూపించి శాకాహారులుగా మార్చిన మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన జె సతీష్ బాబు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అడిగప్పల్లో ఉన్న వాళ్ళందరికీ ధ్యాన పరిచయం చేసి అందరి సహకారంతో లుంబిని పిరమిడ్ కట్టించిన మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శ్రీమతి జి రాజలక్ష్మి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. త్రిపుర సుందరి పిరమిడ్ మహాధ్యాన క్షేత్ర నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శ్రీ గురునాథం సార్ని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మన వినకొండ సీనియర్ మోస్ట్ ఉపేంద్ర సార్ని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. మా వినకొండ ప్రజలందరి మోటివేషన్ స్పీకర్ మా రామాంజనేయులు సార్ని అర్జెంటుగా స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. కందుకూరులో సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ వెంకయ్య గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. వినకొండలో సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అయిన మధు సార్ని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. సీనియర్ మోస్ట్ నూజన్ల వెంకట్రావు సార్ని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. మా ఉపేంద్ర సార్ కంఫర్టబుల్ సీట్ అక్కడే అండి, అక్కడి నుంచే సందేశాలు అందిస్తారు. ఈ మహాకరుణ శాకాహార ర్యాలీకి ముఖ్య వ్యక్తి మా తాతగారు కోటేశ్వరరావు గారిని కూడా స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాము.
మా అమ్మమ్మ గారు కూడా ముఖ్య వ్యక్తే. వంటలన్నీ చేసి పెడతారు. ఎప్పుడు మనకి ప్రోగ్రామ్స్ జరిగినా, క్లాసెస్ జరిగినా, మెడిటేషన్ క్లాసెస్ జరిగినా, ఏం జరిగినా ఇంట్లోనే వంటలు వండి అందరికీ పెడతారు అనమాట. మా తాతయ్య ఇవన్నీ చూసుకుంటూ ఉంటే అమ్మమ్మ ఇంట్లో వంట అవన్నీ చూసుకుంటారు. మా మమ్మీ వీటన్నిటిని ఆర్గనైజ్ చేస్తారనమాట. ఏం మాటలు రావట్లేదు. అంత అద్భుతంగా గురువుగారి ఆధ్వర్యంలో ఈ శాకాహార ర్యాలీ జరిగింది. నా పేరు నాగలక్ష్మి. అందరూ ఇంక ఫోన్లు చేసినప్పుడు చెప్పినప్పుడు ఎవరైనా అడ్రస్ అడిగితే ధ్యానం నాగలక్ష్మి అని చెప్తాను. ధ్యానం నాగలక్ష్మి అని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉండేదన్నమాట. అలా ఫిక్స్ అయిపోయా, దానికే బాగుండేది అనమాట. అయితే పక్కన ఊర్లు వాళ్ళ అందరూ చాలా ఊర్ల నుంచి వచ్చారు. మీకు అందరికీ ధన్యవాదాలు. ఆ గురువుగారే మరి చెప్పారు కదా, వసుదైక కుటుంబం అని ఒక చోట కలిశారని చెప్పేసి చెప్పేవాళ్ళు పితామహ పత్రిజీ గారు. అలానే ఇక్కడికి వచ్చి అందరూ ఆ మూగజీవుల కోసము మన కోసము ఈ ర్యాలీ చేశాం, మహాకరుణ శాకాహార ర్యాలీ. అందరూ సహకరించినందుకు, గురువుగారి బాటలో నడుస్తున్నందుకు, ఆయన మాటలు పట్టుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. వినకుండా అంటే క్లాసులు ఆగిపోయినాయి, కొంచెం స్తంభించింది, కొంచెం చూడాలి అని చెప్పేసి అందరికీ ఒక ఆలోచన ఉండేది. అదేం కాదు. ఇప్పుడు చూశారుగా అందరూ శాకాహార ర్యాలీ ఎంత బాగా అద్భుతంగా జరిగిందో. మేము ఎప్పుడూ మెలుకుతూనే ఉంటాం, నిద్రపోము. వినకుండా మాస్టర్స్ అంటే నిద్రపోతున్నారు అని అంటున్నారు. లేదు, ఎప్పుడు మెలుకుతూనే ఉంటాము. మా వర్క్ మేము చేస్తాము. అందరము యూనిటీగా చేసాము. యూనిటీగా మార్నింగ్ నిన్న మీట్ అయ్యాము. మరి ర్యాలీ కోసమని సప్తాహాలు పెట్టాము. సోమవారం నుంచి శనివారం దాకా. ఆ శనివారం ఓన్లీ మెడిటేషనే చేసాము, ఎక్కువగా 2 hours దాకా మినిమం. అలా చేసాము. అందరూ సహకరించారు, ప్రతి ఒక్కళ్ళు సహకరించారు. సహకరిస్తేనే ఇంతమంది ఇట్లా కూర్చున్నారు, చేశారు. ఇలా జరిగింది అద్భుతంగా. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి, వినకొండ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అందరూ యూనిటీగా చేశాము. ఇంకా ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, మీకు పబ్లిక్ పిరమిడ్ పబ్లిక్ ప్లేస్లో ఇస్తాము అని చెప్పేసి. మరి అందరూ ఇంత యూనిటీగా చేయబట్టే కదా పబ్లిక్ పిరమిడ్ వస్తుంది. దానికి కూడా మనం రిక్వెస్ట్గా ఎమ్మెల్యే గారిని మరి అందరం సహకరించి వెళ్ళి కలిసి మాట్లాడి చేసి ఎక్కువగా పిరమిడ్ అంటే పబ్లిక్ పిరమిడ్ వాళ్ళు ఇచ్చేది కాకుండా మళ్ళీ ఇంకా పెద్దది మెగా పిరమిడ్ కూడా వచ్చే అవకాశంగా మనము చూసుకుందాము. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ సహకరించాలి. ఇంకా మాటలు రావట్లేదు, అంత అద్భుతంగా ఉంది. ఓకే మాస్టర్. వినకుండా ఇప్పుడు ఈరోజు సహకరించి కొంచెం మార్నింగ్ 6కి వెళ్ళా నూజెండ్ల వెంకట్రావు, మరి విజయవాడ వంశీ గారు, మరి పాలకొల్లు నుంచి తేజ గారు, వాళ్ళు నైటే వచ్చారు. వాళ్ళు ముగ్గురు వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు వినకొండ పిరమిడ్ మాస్టర్స్ అందరూ 7 కల్లా నిన్న మీట్ అయ్యామన్నమాట. మీట్ అయ్యి ఇట్లా చేసుకుందాం, ఇట్లా రూట్ మ్యాప్ ఇట్లా అని చెప్పేసి అందరం మాట్లాడుకొని అందరం ఒక మాట మీద ఉండి ఈ ర్యాలీ అంత అద్భుతంగా చేయడం జరిగింది. మరి ఒకసారి అందరినీ వినకొండ అంటే కొంతమంది అందరినీ అయితే పిలవలేము, కొంతమందిని అయితే అందరి తరపున పిలుస్తున్నాము. అందరూ ఫీల్ అవద్దు. లింగయ్య సారు మార్నింగ్ 7 వచ్చి చేశారు. లింగయ్య సారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. రండి సార్, రండి. సరే, టైం తక్కువగా ఉంటుంది అన్నారు. మనం అందరూ వేరే ఊర్లకు వెళ్ళాలి కదా. ఈ ప్రోగ్రామ్ని మరి వచ్చిన మాస్టర్స్ అందరి మాటల్లో మనము తెలుసుకుందాము. వాళ్ళు చెప్పే సందేశాలను కూడా మనం విందాము, తూచా తప్పక పాటిద్దాము, మనకు తెలియని విషయాలను తెలుసుకుందాము, చేద్దాము. ఓకే మాస్టర్. గుంటూరు మంగళగిరి సారు ఆకురాతి శంకర్రావు గారు పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు. ఒకసారి సార్ని మాట్లాడమందాము. సార్ సందేశం. మనందరి గురుదేవులు పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. వారి యొక్క కళే మనందరి కళ. ఆయన యొక్క ఒకే ఒక కళ, ఈ భూమాత అహింస
భూమాత సాక్షాత్కారం అని చెప్పారు. ఈ భూమంతా కూడా, ఈ భూమండలం అంతా కూడా అహింస కావాలి. అలాంటి సాక్షాత్కారాన్ని నేను కళ్ళకంటున్నాను, దాన్ని నేను నిజం చేస్తానని చెప్పేసి. మరి పత్రిజీ ఆశయాన్ని మనందరం కూడా ఈరోజు చేశామా లేదా? ఒకసారి ఇంకా గట్టిగా. ఇక్కడ మనందరికీ తెలుసు సహకారం గురించి, అన్ని గురించి తెలుసు. కానీ ఈరోజు మరి కొంతమంది లేటెస్ట్గా పత్రి సార్ ఒకప్పుడు చెప్పారనమాట, మీరందరూ నేను తయారు చేసుకున్నాను, కానీ భవిష్యత్తులో వచ్చే వాళ్ళందరూ తయారైన వాళ్ళు వస్తారని చెప్పేసి. అలాగే మన వినుకొండలో ఒక గ్రేట్ మాస్టరు వచ్చారు, రాణి గారు. ఒకసారి ఆవిడని వేదిక మీదకి పిలిచి వారి అనుభవాన్ని విందాం. వెల్కమ్ మేడం. లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆవిడ వచ్చిన ఖచ్చితంగా నెల రోజులైంది. అప్పుడే 2000 మంది విద్యార్థులకి ధ్యానం కూడా చెప్పడం జరిగిపోయింది. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. అందరికీ నమస్కారం అమ్మా. నాకు ధ్యానం అంటే కూడా ఏంటో తెలియదు అసలు. లాస్ట్ పౌర్ణమి రోజు మన శంకర గారి క్లాస్కి వెళ్ళాను. ఏ ఊరండి? జానపాడు వెళ్ళానండి. ఇంకా అప్పటి నుండి అసలు ఏంటో నాకేం అర్థం కాకుండా నేనే లోపల వెళ్ళిపోతున్నాను అనమాట. 20 రోజులు వెళ్ళొచ్చానో లేదో మన నిర్మలా స్కూల్లో క్లాసెస్ పెట్టించాను 2000 మంది పిల్లలకి. ఆ తర్వాత ధ్యానంలో కూర్చుంటున్నా, కళ్ళు మూసుకొని కూర్చోగానే అసలు ఏంటో ఎవరెవరో కనిపిస్తూ ఉంటున్నారు, వచ్చి నాతో పాటు కూర్చుంటూ ఉంటున్నారనమాట. నాకు అర్థం కావట్లేదు ఎవరెవరు వస్తున్నారో ఏంటనేది. ఒకరోజే వెంకటేశ్వర స్వామి వచ్చి కూర్చున్నారు పక్కన, ఒకరోజు కృష్ణుడు వచ్చి కూర్చున్నారు పక్కన, ఒకరోజు జీసస్ వచ్చి కూర్చున్నారనమాట. తర్వాత ఏంటో ఇలా అని చెప్పని అనుకుంటుంటే పూర్వజన్మలో ఏదో బ్రేకప్ అయ్యి ఉంటుంది, దానివల్ల ఇట్లా వచ్చాయని చెప్పి చెప్పుకుంటున్నాం అనమాట. ఈ సందేశానికి నాకు టైం ఇచ్చినందుకు కృతజ్ఞత అండి. ఏమండి మీ లక్ష్యం ఏంటి ఇప్పటి నుంచి? నేనే ఒక పిరమిడ్ మాస్టర్ అయినట్టు ఒక అయ్యానా? వినుకొండ మొత్తాన్ని కూడా శాకాహారిగా తయారు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానమ్మా ఇంకెప్పటి నుండి. ఈరోజు మన ఎమ్మెల్యే గారు వచ్చారంటే మేడం గారి యొక్క కృషి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్పారు? నేను ఆల్రెడీ పిరమిడ్ కట్టాను, శాకాహారిని అవుతున్నాను, మీకు పబ్లిక్ పిరమిడ్ కట్టిస్తాను, ధ్యానం చాలా గొప్పది అని చెప్పేసి పబ్లిక్లో, టీవీల్లో, పేపర్లో వచ్చేలాగా చెప్పారా లేదా? అదే మన గొప్ప విజయం ఈరోజు. అంతకన్నా ఏం కావాలి? మనం కోరుకునేది కూడా పత్రిసారి అది. ఆత్మజ్ఞానులు, తత్వవేత్తలే పాలకులు అయినప్పుడు, మన ఆశయమే వాళ్ళ ఆశయం అయినప్పుడు, మనం ధ్యాన జగత్తు మనం అంతా కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్లే పబ్లిక్ పిరమిడ్ ఇక్కడ మనకి నిర్మాణం చేసి ఇస్తా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈరోజు మన గుంటూరు జిల్లా, నాకు గుంటూరు జిల్లా అధ్యక్షులు అనాలంటే చాలా బాధగా ఉంది సార్. మీరు గుంటూరు జిల్లా కాదు, యూనివర్సల్ పిరమిడ్స్ నిర్మాణం కోసం దిగి వచ్చినటువంటి పిరమిడ్ విశ్వకర్మ శ్రీ లక్ష్మణ్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు పెడదాం. ఎందుకంటే గుంటూరు జిల్లా అంటానికి నాకు, ఎందుకంటే మనకి పిఎస్ఎస్ఎంలో అతిపెద్ద పిరమిడ్ ఎక్కడుంది? శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్. దాన్ని నిర్మించింది ఎవరు? పత్రిసారి లక్ష్యం పెట్టుకుంటే దాని దగ్గరుండి 2 years పాటు నిర్మాణం చేసింది శ్రీ లక్ష్మణరావు గారు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రాన్ని ఎంతమంది చూశారు? మరి ఆ పేరవరంలో పిరమిడ్ దగ్గర ఆ మొత్తం ఆర్కిటెక్ట్ అంతా కూడా డిజైన్ గీసి దగ్గరుండి దాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు శ్రీ లక్ష్మణరావు గారు. ఈ భూమండలంలో అతి గొప్ప పిరమిడ్ ఎక్కడుందంటే అదే. ఏంటంటే ఒక గోదావరి నది ఒడ్డున సువిశాలంగా 220 పిరమిడ్, ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని వారు స్వయంగా నిర్మాణం చేశారు. అంతేకాదు ఇలాంటి పిరమిడ్స్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పిరమిడ్ యొక్క శక్తిని కేంద్ర గవర్నమెంట్కి, మోడీ ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం జరిగింది. అతి త్వరలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే పిరమిడ్ జగత్ అయిపోతా ఉంది. దానికి కారణం శ్రీ వెలగపూడి లక్ష్మణ్ గారు. వారి సందేశాన్ని విందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ భత్రిజీ గారికి ఈరోజు వినుకొండ మొత్తం అంతా అబ్బురపడేటట్టు మనం చేసిన శాఖాహార ర్యాలీకి వచ్చిన గ్రేట్ మాస్టర్లందరికీ ధ్యానాభిమానం. 2009లో వినుకొండ ఎన్నోసార్లు వచ్చాం. ఉపేంద్ర ద్వారా ఒక ఉప్పెనలాగా అంత అద్భుతంగా జరిగిన కార్యక్రమాలు. గురువుగారు వస్తే 2000 మంది పైగా వచ్చేవారు. ఎంత అద్భుతాలుగా ఉంటే నాకు ఒక విజన్, అరే వినుకొండ వెనకబడిపోయింది, ఎట్లా ఏదేది మళ్ళీ అద్భుతంగా తయారు చేయాలంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కొక్కళ్ళు రావటం, దీంట్లో ఈరోజు వినుకొండ మాస్టర్లందరికీ నా పాదాభివందనాలు. ముఖ్యంగా మనం ధ్యానం చేస్తానంటే మన ఆరోగ్యం లేకపోతే ఆధ్యాత్మిక ఎదుగుదల. మన ధ్యాన ప్రచారం చేస్తుంటే 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచటం మూలంగా ఒక అదృష్టం, ఎదుగుదల కూడా వస్తుంది. బట్ కానీ భూమి మీద అత్యద్భుతమైన వర్క్ ఏదన్నా ఉన్నది అంటే శాఖాహార ర్యాలీలే మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఒక మూగజీవుల కోసం ఈ భూమి మీద ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఒకటే శాఖాహార ర్యాలీ చేస్తుంది. గట్టిగా చెప్పింది కూడా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఒకసారి గట్టిగా క్లాస్ కొడతాం. అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ ఎందుకంటే పిరమిడ్ ఈరోజు ఒక అదృష్టం. ఒక ఎమ్మెల్యే వచ్చి ఈ రోజున పబ్లిక్గా నేనే గవర్నమెంట్ డబ్బులతో, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మరి ఈరోజు ఆయన అనౌన్స్ చేశారు ఒక అద్భుతమైన పిరమిడ్ వినుకొండలో రాబోతుంది, వచ్చింది. థ్యాంక్స్ చెప్పాను, అవునా? అలాగే రాబోయే రోజుల్లో అన్నీ కూడా ఒక రైతు హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మేము ఎన్నో పరిశోధనలు చేసాం. పిరమిడ్ ఏంటి, పిరమిడ్ శక్తి ఏంటి, ఓన్లీ మెడిటేషన్కేనా, తర్వాత ఏంటి, దీంట్లో ఏంటి మార్పులు అని, రైతులకు ఎలా ఉపయోగపడాలా, రకరకాలుగా ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడాలా అన్నీ ఇచ్చేస్తే ముందు రైతులు, ఇక్కడ ఎక్కువగా రైతులు ఉంటారు కాబట్టి రైతే రాజు. రైతులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి రైతు గిట్టుబాటు ధర లేకుండా ఎలా ఏదవుతున్నారో, అలాగే ఈ పిరమిడ్ మీద ఇటువంటి పిరమిడ్లు ఒక 10 పెడితే ఎకరానికి, నేను అక్కడక్కడ చాలాసార్లు పెట్టించాను. ఇక్కడ రాగానే ఒక ఫోన్ వచ్చి ఆ రోజు నాకు మొట్టమొదటి కోతలో 10 క్వింటాలు వచ్చినాయంట. ఏది మిరప. మళ్ళా పొద్దున ఫోన్ చేసి ఇంకా 42వ కోతలో 40 క్వింటాలు పైగా వస్తాయండి. పిరమిడ్ యొక్క శక్తి ప్రతి ఒక్కరూ, ప్రతి రైతు పిరమిడ్ని వాడుకోవచ్చు. దీన్ని ఎందుకంటే సెంటర్లో పెట్టి వైర్లు లాగితే కొలతలు తెలియదు కాబట్టి దీన్ని పెట్టి ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అక్కడక్కడ పెట్టుకోవటం, మళ్ళీ దున్నేటప్పుడు పక్కన తీసుకోవటం, మళ్ళీ ఏదైనా సరే ఒక ఏఎస్పీకి ఇటువంటిది ఇచ్చా నేను. ఆయన వాళ్ళ ఇంట్లో బారుగా అరటి ఇది పెట్టాడు. అవి అరటి అది వరకు 4 హస్తాల కన్నా ఎక్కువ వేసే కదంట, అంతా రాయి రప్ప. ఇది ఈ పెట్టిన తర్వాత 12 హస్తాలు వచ్చినాయి. అవి కూడా కాయలు ఎంత ఇంత లావు. ఒక కర్పూరం అయితే అది పండిన తర్వాత ఆ ఏది నెరలు ఇచ్చేంత ఇదిగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అద్భుతం. ప్రపంచం అంతా రాబోయే రోజుల్లో ఇంత అద్భుతమైన ప్రతి ఒక్కరూ పిరమిడ్లు వాడతారో. మరి గవర్నమెంట్కి ఎన్నో ప్లేసెస్లో గవర్నమెంట్ ద్వారానే అన్ని ప్లేసెస్లో పిరమిడ్లు రాబోతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒక అదృష్టం ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ వినుకొండ పిరమిడ్ మాస్టర్లు అందరికీ, ఆంజనేయులు గారికి పేరున మళ్ళీ అందరికీ ఒక అద్భుతాలు. ఎప్పటికప్పుడు ఆంజనేయులు ఎక్కడికి వెళ్ళారో, ఈయనేమో ఇదిగా ఉన్నారో, ఎవరో అసలు ఏంటి అనేది
అప్పుడు 2009లో ఎంత అద్భుతంగా జరిగిందో ఈరోజు నాకు ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ మరి మెడిటేషన్ చేద్దాం, శాకాహార ర్యాలీలు చేద్దాం. ప్రతి ప్లేసులో మరి ఇటువంటి పిరమిడ్లు కూడా అందరూ వాడుకోండి. పొలాల్లో కానీ ఎక్కడైనా సరే మన పూల మొక్కల దొడ్లో ఇటువంటిది పెట్టుకున్నామంటే పూలు 100 రెట్లు పూలు కూడా పోతాయి. అన్నీ ఆ పిరమిడ్ యొక్క శక్తిని మనం అందరం కూడా చేద్దాం. అద్భుతంగా మరి ఈ కార్యక్రమం నిర్వాహకులందరికీ ధ్యానాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారండి? చేతులు ఎత్తండి రైతులు. ఇది లక్ష్మణరావు కారులో పెట్టి తీసుకొచ్చారు అందరికి చూపించటం కోసం. ఇలాంటి పిరమిడ్స్. ఈ పిరమిడ్ మన పొలం ఏదైతే ఉందో 4 మూలలో ఒకటి, సెంటర్లో ఒకటి. మీరు ఏ పంట అయినా వేయండి, పెట్టినప్పుడు తెగుళ్ళ విషయం కానీ పంట విషయంలో కానీ ఇక రకరకాల విషయాల్లో అన్నిట్లో కూడా అది అనేక రకాలుగా, ఇంకా చెప్పే టైం లేక సార్ చెప్పలేదు. ఒక తోటలో అయితే కోతులు వస్తున్నాయని చెప్పేసి కోతుల్ని కాల్చి చంపేస్తూ ఉన్నారు. కోతుల్ని చంపటం కాదు, పిరమిడ్ పెట్టి చూడండి అని చెప్పినప్పుడు పిరమిడ్లు పెట్టినప్పుడు కోతులు రావట్లేదన్నారు. నేను ఇందా సార్ని అడిగాను, పిరమిడ్కి కోతులకి ఏంటి సంబంధం అని చెప్పేసి. అంతే కదా, వినేవాళ్ళకి విచిత్రంగా ఉంటుంది. పిరమిడ్ పెడితే కోతులు రాకపోవటం ఏంటని. కోతి అంటే ఏంటి చెప్పండి? కోతి ఏంటి? దాని మైండ్ ఎప్పుడు వేవరింగ్ ఉంటుంది, ఒకసారి స్థిరంగా ఉండదు. మరి మన మైండ్ కూడా అలాగే ఉందా లేదా? మరి పిరమిడ్లో ధ్యానం చేసినప్పుడు మన మైండ్ ఏమవుతుంది? కామ్ అవుతుంది కదా. గందరగోళంగా ఉన్నటువంటి మనసు, పిచ్చి పిచ్చి చేష్టలు చేసేటువంటి మనసు ఆ పిచ్చి చేష్టలు చేయకుండా, గందరగోళ పడకుండా ఎలా అయితే స్థిరంగా ఉన్నప్పుడు దానికి అవసరమైతే తింటే తప్ప అనవసరంగా చెట్లు పాడు చేయటం అనేది లేదు. కాబట్టి ఆ రకంగా అన్ని రకాలుగా కూడా ఆ పిరమిడ్ అనే పవర్ను ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా నేనైతే మరి పత్రి సార్తో కలిసి ఈజిప్ట్ పిరమిడ్కి వెళ్ళి 10 రోజులు పత్రి సార్తో పాటు ఈజిప్ట్ పిరమిడ్కి వెళ్ళడం జరిగింది. నేను ఆ ఈజిప్ట్ పిరమిడ్లో ధ్యానం చేయటం జరిగింది. చేసినప్పుడు ఆ శక్తి ఏంటి, ఎందుకు కట్టారు ఆ పిరమిడ్స్, అవన్నీ తెలిసినాయి. కానీ అలాగే ఈ పిరమిడ్ అనేది ప్రతిదానికి ఉపయోగించుకోవాలి. ప్రతి ఇంట్లో ఒక పిరమిడ్ కంపల్సరీ ఉండాలి. ప్రతి ఊరిలో ఒక పిరమిడ్, పబ్లిక్ పిరమిడ్ ఉండాలి. ప్రతి మండల సెంటర్లో ఒక పబ్లిక్ పిరమిడ్ ఉండాలి. ప్రతి జిల్లా సెంటర్లో పబ్లిక్ పిరమిడ్ ఉండాలి. రాష్ట్రానికి ఒక పిరమిడ్ ఉండాలి, దేశానికి ఒక పిరమిడ్ ఉండాలి అని చెప్పారు పత్రి సారు. అలా మన ఇండియాలో మనకి ఉంది ఒక అతిపెద్ద పిరమిడ్, బెంగళూరు మైత్రేయ బుద్ధ ధ్యాన విద్య విశ్వాలయం. దానికి ఒకసారి చప్పట్లు కొడదాం. ఇంటర్నేషనల్ పిరమిడ్ మనది అది. అట్లాగే తెలంగాణలో శ్రీ మహేశ్వర మహా పిరమిడ్. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఆంధ్రాలో వచ్చేసరికి వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం. అట్లా అన్ని ప్రాంతాల్లో కూడా. అలాగే అమరావతి రాజధానిలో అతిపెద్ద పిరమిడ్ రాబోతా ఉంది. దానికోసం అబ్బూరి కోటేశ్వరరావు ట్రై చేస్తున్నారు, లక్ష్మణరావు ట్రై చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అతిపెద్ద మెగా పిరమిడ్ మన ఏపీ రాజధాని అమరావతిలో కూడా త్వరలో రాబోతా ఉంది. వస్తుంది, వచ్చింది, వచ్చేసింది. థ్యాంక్ యూ. మరి భూపతిరాజు గారు. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు మనం వినుకొండలో పత్రిజీ లక్ష్యమే మన లక్ష్యంగా చేసుకొని మరి గొప్ప శాకాహారి ర్యాలీ చేయడం మరి మనం ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే గురువుగారి లక్ష్యంలో మనం భాగస్వామ్యం కావడం, గురువుగారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోవడము మనం చాలా అదృష్టవంతులం. మరి శాకాహారి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి పత్రి సార్ను పాట ద్వారా గుర్తు చేసుకుందాం. పత్రిజీ అంటే
సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్న మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమానంగా ఆరగించి నులక మంచంపై నాశులాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మా పత్రిజీ అంటే. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. లక్షలాది కోట్లాది మందిని శాఖలుగా తీర్చిదిద్ది ఆత్మజ్ఞానం అంటే అందరికీ పండితులకు పామర్లకు అర్థమయ్యే విధంగా బోధించినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. మరి ఆయన జ్ఞానాన్ని ఈ ప్రపంచమంతా విస్తరింపజేయాలి. ఎవరు విస్తరింపజేయాలి? మనమే చేయాలి, మన బాధ్యత. కాబట్టి మనకు తోడుగా మరి ఇంకా ముందుగా ఈ ప్రపంచమంతా వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అది పత్రి సారు దాన్ని ఎందుకు తీసుకొచ్చిందంటే ఈ ప్రపంచమంతా మనం తిరిగి చెప్పలేం, కానీ ఒక మీడియా ద్వారా ఈ ప్రపంచమంతా వెళ్ళొచ్చు. కాబట్టి అలాంటి మరి పిఎంసి ఛానళ్ళు మనము దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి బాధ్యత కూడా తీసుకుందాం. ఇంకొకటి, ఈరోజు మనం ఎంతోమందిని మరి జ్ఞానం వైపు తీసుకొచ్చినటువంటి మహానుభావుని మనం ఎప్పుడు ఒక డిజిటల్ మార్కెట్ ద్వారా, ఇప్పుడు పత్రి సార్ లైవ్గా లేరు కాబట్టి డిజిటల్గా దాన్ని మనం చూపించవలసిన అవసరం ఉంది. కాబట్టి పత్రి సార్ జ్ఞానాన్ని ఎంతోమంది వినాలి. పత్రి సార్ జ్ఞానాన్ని ఎంతోమంది వింటే వాళ్ళు మనలాగా మారి వాళ్ళు కూడా శాఖాహార ర్యాలీలు చేస్తూ ఉంటారు. అమెరికా ఉన్న వాళ్ళు వింటే అమెరికాలో శాఖాహార ర్యాలీలు జరుగుతాయి, మనం వెళ్ళలేం కదా. మరి పాకిస్తాన్లో కూడా శాఖాహార ర్యాలీలు కావాలి, అంతటా శాఖాహార ర్యాలీలు కావాలంటే పత్రి సార్ జ్ఞానాన్ని వినాలి. వాళ్ళు పత్రి సార్ జ్ఞానం వింటే మనం ఎలా మారేమో వాళ్ళందరూ అలా మారుతారు.
కాబట్టి మరి మీడియా ద్వారా అక్కడ చేరే అవకాశం ఉంది కాబట్టి మనం మీడియాను మరి ముందుకు తీసుకువెళ్దాం. మరి అద్భుతమైన వినుకొండ శాఖాహార ర్యాలీని విజయవంతంగా తీసుకెళ్ళిన మరి వినుకొండ పిఎస్ఎస్ఎం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సంకల్పం చాలా గొప్పది. ఈరోజు చాలా అద్భుతంగా మన ఎమ్మెల్యే గారు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. నేను పక్కలో ఉన్న పిఎంసీలో కూడా అది రికార్డెడ్ అయింది ప్రోగ్రామ్. కాబట్టి ఆయన ఒక మాట చెప్పిండు, నేను పిరమిడ్లో ధ్యానం చేసిన ఆ పిరమిడ్ శక్తి నాకు తెలుసు కాబట్టి ఇక్కడ పిరమిడ్కు నేను అవకాశం కల్పిస్తున్నా అని చెప్పిండు. అంటే అలా ధ్యానం చేసుకున్నా అని చెప్పిండు ఆయన. కాబట్టి మరి ఆయన శాకాహారిగా మారినా అని చెప్పిండు. కాబట్టి మరి అలాంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మన వాళ్ళైతే ప్రపంచమంతా మనది. కాబట్టి అందరికీ మరి శాకాహారానికి ఒక సంకల్పంతో మరి తీసుకొచ్చినటువంటి వినుకొండ పిఎస్ఎస్ఎంకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం వినుకొండలో శాకాహారాల్లో పాల్గొని నాకు పాటలు పాడే అవకాశం కల్పించిన వినుకొండ పిఎస్ఎస్ఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకసారి చెప్దాం. పిఎంసి ప్రతిక్షణం, అందరూ చెప్పాలి. పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కదా? కాదు, అది కాదు. పిఎంసి అంటే పిరమిడ్ మాస్టర్స్ ఛానల్. ఎవరిది అది? పిరమిడ్ మన ఛానల్. అది అందరూ మన ఛానల్. అది అవునా కాదా? మందా కాదా? మంద కదా. మరి మన ఛానల్ని మనం నిరంతరం పోషించుకోవాలా వద్దా? ప్రపంచవ్యాప్తం అవ్వాలి. ఇప్పుడే చెప్పారు భూపతిరాజు గారు. పిఎంసి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి పత్రిసారి ప్రతి ఇంటికి వెళ్ళి పొద్దున్నే మన ఇంటికి వచ్చి పొద్దున్నే మన చేత ధ్యానం చేపిస్తున్నారా లేదా? జరుగుతుందా లేదా? 6 కల్లా మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరి సమక్షంలో? పత్రిజీ సమక్షంలో మనం పొద్దున్నే ధ్యానం చేస్తున్నాం. మరి ఇంట్లో కూర్చొని ఇలాంటి గ్రేట్ మాస్టర్ సందేశాలన్నీ వింటా ఉన్నాం. ఈ ర్యాలీ ఇప్పుడు లైవ్లో ఎంతోమంది చూశారు. ఇప్పుడు ఈ సభ అంతా కూడా చూస్తూ ఉన్నారు. లైవ్ జరుగుతూ ఉంది ఈరోజు. మీ ప్రాంతాల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నా ఆ కార్యక్రమాలన్నిటికీ ఎలాంటి రుసుము చెల్లించకుండా 15 రోజుల ముందు మీరు ఆ పిఎంసికి తెలియచేస్తే ఈ లైవ్గా వచ్చి ఆ కార్యక్రమాన్ని లైవ్ ఇవ్వటం జరుగుతుంది. పిఎంసి గుర్తుంచుకోండి, తెలుసుకోండి. ఓన్లీ ఆ కెమెరామెన్కి మనం ఆ బస్సు టికెట్ కొనిస్తే చాలు. మనం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఒక 15 రోజుల ముందు వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళు ఎక్కడ ప్రిపేర్ అవుతారనమాట. ఒకేసారి ఎక్కువ ప్రోగ్రామ్స్ వస్తే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి మనం ఉన్న కెమెరాలను అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఒక 15 రోజుల ముందు మనం రిజర్వ్ చేసుకుంటే మనం చక్కగా మన కార్యక్రమాలు, అలాగే పుట్టినరోజు, పెళ్లి రోజు, మన ధ్యాన మిత్రులు ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు ఇదివరకు పే చేయాలి. ఒక 3000 రూపాయలు ఇస్తే కానీ మన పుట్టినరోజు వేడుక దానిలో వేస్తారు. ఇప్పుడు అలా కాదు. మీ పిల్లలు కానీ మీది కానీ పుట్టినరోజు వేడుకుంటే మీరు ఒక 20 రోజుల ముందు, నెల రోజుల ముందు చక్కగా అక్కడికి పంపిస్తే ఆ రోజు మన ఛానల్లో ఫ్రీగా మన పిల్లలు మన పుట్టినరోజు వేడుకలను కూడా దానిలో శుభాకాంక్షలు తెలియజేస్తారు. గుర్తుంచుకోండి. మరి మనం దాన్ని ఎలా పోషించాలండి? నా ఛానల్ నేను ఎలా చేయాలంటే ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు. మనందరం కూడా ఒక డబ్బా పెట్టుకొని ఒక ఉండి అంటాం కదా, దిబ్బి ఏమంటాం, ఉండినే ఏదో అంటాం కదా, దిబ్బి. మరి రోజుకి ఒక 5 రూపాయలు వేస్తే నెలకి ఎంత అవుతుందండి? 150 రూపాయలు. 10 రూపాయలు వేస్తే 300 రూపాయలు. అంటే మన ఓపికను బట్టి ఒక డబ్బాలో రోజుకి పిఎంసి అని చెప్పేసి ఒక 5 రూపాయలు వేస్తే నెలవంగానే 150 అవుతుంది. 10 రూపాయలు వేయగలిగి ఉంటే 10 రూపాయలు వేస్తే 300 రూపాయలు అవుతుంది. ఆ డబ్బుల్ని మనం పిఎంసికి పంపిస్తే చాలు. మన ఛానల్ని మనం రోజుకు ఒక 5 రూపాయలు ఇచ్చి పోషించుకుంటున్నాం, లేకపోతే రోజుకు ఒక 10 రూపాయలు ఇచ్చి పోషించుకున్నాం. ఈ కష్టమా? కష్టం కాదు కదా. ఎంతమంది రోజుకి 5 రూపాయల డబ్బాలు వేస్తారు? చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళు వేయరా? 10 రూపాయలు ఎంతమంది వేస్తారు? చేతులు ఎత్తండి. ఓకే, అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు నుంచి మన ఛానల్కి మనం, ఎందుకంటే డబ్బాలు వేసినప్పుడల్లా మన ఛానల్ చూడాలని గుర్తొస్తుంది. మన ఛానల్ గురించి పక్క వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. మన బంధువులు మిత్రులు ఉన్నారు, రోజు సతాయించొద్దు. మీరు ధ్యానం అని సతాయించొద్దు, సేకారం సతాయించొద్దు. వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ ఫోన్ తీసుకొని పిఎంసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇచ్చేయండి అంతే. వాళ్ళు వద్దన్న రీల్ చూస్తూ ఉంటారు కదా, అప్పుడు పత్రిసారి వచ్చి చెప్తాడు, మూర్ఖులారా మాంసం మానండ్రే అని చెప్తాడు.
ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అని చెప్తాడు. పత్రిసారి చెప్పినప్పుడు వింటారు కదా, మనం చెప్పినప్పుడు వినకపోయినా పత్రిసారి మాటలు వినంగానే, ఆయన రూపం చూడంగానే వాళ్ళందరూ కూడా ధ్యానులు అవుతారు, పిరమిడ్ మాస్టర్స్ అవుతారు. కాబట్టి ఈ రోజు నుంచి మనం అందరం కూడా పిఎంసి ఛానల్ని, మన ఛానల్ని మనం పోషించుకుందాం. ఓకేనా? గట్టిగా చప్పట్లు కొడదాం. అది దాన్ని ఎవరు స్థాపించారు? పత్రిసారు. శాఖార ర్యాలీలు ఎవరు చేయించారు? ధ్యానం ఎవరు చెప్పించారు? పిరమిడ్లు ఎవరు కట్టించారు? మరి పత్రిజీ చెప్పినవి మనం చేస్తున్నాం కదా, పిఎంసిని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. మరి సతీష్ గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, కింద కూర్చున్న దేవుళ్ళందరికీ, మిత్రులారా, అత్యద్భుతమైన వినుకొండ మహాకరుణ శాకాహార ర్యాలీకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎక్కడ ర్యాలీ జరిగినా అక్కడ మనం కూడా పాల్గొందాం. ఇంట్లో ధ్యానం చేయాలి, మరి వీధుల్లో అహింస సందేశాన్ని ఎలుగెత్తి చాటాలి. ఓకేనా? ఎక్కడ ర్యాలీ జరిగినా పాల్గొందాం. మరి పల్నాడు జిల్లా నుంచి ఎందరో వచ్చారు. మరి 2007-8లో లక్ష్మణరావు గారు గుంటూరు జిల్లా పల్నాడులో చాలా మాస్టర్స్ లేరు, ఎవరు ఎక్కడ సెంటర్స్ లేవు. గుంటూరు జిల్లాలో అటువైపు ఒక టీము, పల్నాడులో ఒక టీం ఏర్పాటు చేసి మరి మేము టీవీఎస్ వేసుకొని తిరిగేవాళ్ళం జాన్ ప్రచారానికి. కొన్ని పాంప్లెట్లు సొంతంగా ప్రింట్ చేసుకొని, అయితే సార్ కారు ఇచ్చి పాంప్లెట్లు ప్రింట్ చేయించి, మరి అన్ని మండలాలు తిరగండి అమ్మా మీరు, డ్వాక్రా మహిళలకి ఈవినింగు, అట్లాగే ఎంఈఓతో మాట్లాడి టీచర్స్ అందరికీ మార్నింగ్, అట్లా అన్ని మండలాల్లో కలెక్టర్ ద్వారా ఆర్డర్స్ తీసుకొని అన్ని మండలాల్లో ప్రచారం చేయించారు. సారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఇంత అద్భుతంగా ఇంతమంది ప్రతి చోట మాస్టర్సు ఇంత విస్తృతంగా ప్రచారం జరుగుతుందంటే పల్నాడులో మరి సార్ యొక్క ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ అనమాట. సో నేను శావల్యాపురం అని వినుకొండ దగ్గర ఉంది కదా, బొల్లాపల్లి అనే మండలం, నేను కూడా పల్నాడు టీంలో ఉన్నా. పల్నాడులో ఉన్న అన్ని మండలాలు తిరిగాం. డ్వాక్రా మహిళలకి ఎంఈఓ ద్వారా టీచర్స్ అందరికీ కూడా ధ్యానం చెప్పడం జరిగింది. సో సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు మరి వినుకొండ పట్టణంలో లక్ష్మీ మేడం ఆధ్వర్యంలో, వాళ్ళ టీమ్మేట్స్ ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఎంతో కృషి చేశారు. ఈ కృషి నిరంతరం కొనసాగుతూ అత్యద్భుతమైన పిరమిడ్స్ సాధించేదాకా అద్భుతంగా ఈ కృషి కొనసాగించాలని లక్ష్మీ మేడము టీంని అభినందిస్తూ, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మీరు ధ్యానం చేయండి, మంచి బుక్స్ చదవండి, సర్జన్ సాంగత్యం చేయండి. సార్ చెప్పిందే సేవ ద్వారా కూడా ఎంతో శక్తి వస్తుంది. ధ్యానం ద్వారా శక్తి వస్తుంది, ఆహారం ద్వారా శక్తి వస్తుంది, నిద్ర ద్వారా శక్తి వస్తుంది, సేవ ద్వారా విశేషంగా శక్తి వస్తుంది. సేవ అంటే ఆ ధ్యానం అందరికీ చెప్పడం. మనం ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాము, మాకేం రిజల్ట్స్ రావట్లేదు, ఈ ధ్యానము కుదరట్లేదు, ఆలోచనలు వస్తున్నాయి, ఇట్లాంటి కంప్లైంట్స్ చేయొద్దు. ధ్యానం చేయండి 41 days, సైమల్టేనియస్గా మీరు ప్రచారం చేయాలి. మీకు తెలిసిన నాలెడ్జ్ ఏబిసిడీలే మీరు చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ల ద్వారా, పక్కింటి వాళ్ళకు, బంధువులకి, మిత్రులకి, మీ సర్కిల్ ఎంతో ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ధ్యానం అందించాలి. అది సేవ. ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటే మనం ఖచ్చితంగా ఎదుగుతాం. ఓకే, మనం ఎదగాలంటే సేవ, అది మర్చిపోవద్దు. లేకపోతే కంప్లైంట్సే ఉంటాయి. నేను ఇన్ని గంటలు చేస్తున్నా, ఇన్ని రోజులు చేస్తున్నా, నాకేం అనిపించట్లేదు, ఈ ధ్యానం ఇంకో సంస్థ ధ్యానం చెప్తున్నారు, అందులో ఏముంది, ఇందులో ఏముంది, ఎతకద్దు. సేవ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి చేస్తాం. మేము సేవ చేస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ సైమల్టేనియస్గా ధ్యాన ప్రచారం చేస్తున్నాం కాబట్టి అనుభవంతో చెప్తున్నాం. అందరూ సేవ చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. మరి అందరికీ ధన్యవాదాలు. మరొకసారి వినుకొండ మాస్టర్స్కి అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రకృతి పిరమిడ్ని శ్రీ లక్ష్మణరావు చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఆ పాప తయారు చేసింది ప్రకృతి పిరమిడ్. దానిలో పత్రికారు కూడా ఉన్నారంట. రిబ్బన్ కూడా కట్టింది. సరే రండి అమ్మా, రండి అందరు నుంచోండి. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ జగత్ కి. ఆ పిరమిడ్ పేరేంటమ్మా? ప్రకృతి పిరమిడ్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రికారిని కూడా చేసి కూర్చోబెట్టారు పిరమిడ్లో.
నువ్వేనా చెప్పు 2 మాటలు చెప్పు. చెప్పురా. చెప్పు. థ్యాంక్ యూ. నీ పిరమిడ్ ఎట్లా తయారు చేసావు, ఎందుకు తయారు చేసావు? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడే చెప్పండి. కత్తిరి తీసి అమ్మ, కత్తిరి. అందరికీ ధన్యవాదాలు. పిల్లలకి ధ్యానం అనగానే పిరమిడ్ ఒకటి చేసి ప్రకృతి పరంగా చేయాలని ఆలోచన వచ్చింది. అందుకని మట్టితో చేసేసి, మట్టిలో నుంచే కదా ప్రకృతి అంటే మట్టే కదా, అందుకని మొక్కలు వాటికి సంబంధించిన వాటితో చేశారు. పత్రి సారు బొమ్మ కూడా చేయమ్మా ఒకసారి అంటే నాకు రాదు మమ్మీ అనంది. కాదు నువ్వు చేస్తావు చెయ్యి అనగానే చేసింది ఆ బాబా. ఇద్దరు కలిసి చేశారు. ఓకే, అందరికీ థ్యాంక్స్. అది ఫ్రేమ్ చేస్తాను. ర్యాలీ అనగానే వాళ్ళ అమ్మకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది. మీరే చూడండి ఆ గిఫ్ట్ ఏంటో. ఓపెన్ చేయి. తన హ్యాండ్తోనే చేసింది. ఇవ్వు నీ చేత్తో, ఇటు ఇవ్వు. ఎవరికి? వాళ్ళ అమ్మకి. అది ఒకసారి ఒక ఫోటో తీసుకోండి అమ్మ, ఎవరినంటే అట్లా మధ్యలోకి మిడిల్లో మీరు కూడా నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి లక్ష్మణరావు గారు, మేము కొద్దిగా వేరే కార్యక్రమం ఉంది, వెళ్ళాలి కాబట్టి అమ్మ ఏది గాంధీ గారు ఆయన రామాంజలి గారు ఒక 2 minutes 1 minute రండి. రామాంజలి గారు మాట్లాడతారు. ఒక గ్రేట్ మాస్టర్ వినుకొండలో, ఒక రెబల్ మాస్టర్ అన్నమాట. ఇందాక అనుకున్నాం ఉపేంద్ర గారు, ఈ మాస్టర్స్ అందరూ త్యాగరాజు గారు, ఇంకా మధు గారు, వీళ్ళందరూ అంతకుముందు బాగా విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో రామాంజలి గారు రావటమే ఒక ఊపేశారు వినుకొండని. ఇప్పుడు వాస్తవంగా ఇవాళ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ మీటింగ్ ఉంది, నిన్న ఇవాళ వర్క్షాపు, కానీ ర్యాలీ కోసం ఆ వర్క్షాప్ కూడా వదిలేసి రావడం జరిగింది. ఓకే మాస్టర్స్, పిఎంసి మన సొంత ఇల్లు, అది మన కుటుంబం పోషణ కోసం ఎట్లయితే మనం దినసరి సంపాదించుకొని పప్పు ఉప్పు అన్నీ కొనుక్కొని ఎట్లయితే తింటామో, మనం ఆ రకంగా పిఎంసికి సహాయం చేయాలి. మనం శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు జరగాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇప్పుడు పల్నాడు జిల్లా నుంచి 2 ఇన్ఛార్జిగా చేశారు పిఎంసికి. అడిగొప్పల రాజ్యలక్ష్మి గారు, నేను బెంగళూరులో ఉన్నప్పుడు కుదరదంటే ఉండాలండి అని రామాయణ గారు మీరు ఉండాలని చేశారు. కాబట్టి మనమంతా కూడా, ఇందాక శంకర్రావు గారు చెప్పినప్పుడు ప్రతి స్టీల్ కొట్లో ఒక ఉండి దొరుకుతుంది డబ్బా. ప్రతి మహిళ, ఇది జెంట్స్ వల్ల కాదు, ప్రతి మహిళ తలుచుకుంటే రేపు నుంచే డబ్బా పెట్టి ఒక్క 10 రూపాయలు మీరు దాంట్లో వేసి ప్రతి నెల ఒక 300 రూపాయలు కనుక మీరు తెచ్చి ఒక చాట మనం మీటింగ్ అయ్యి ఆ డబ్బుని ప్రతి నెల మనం పిఎంసికి పంపించుకొని పిఎంసిని మనమే అభివృద్ధి చేస్తే ప్రపంచం తొందరగా శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ జరిగేదానికి చాలా విశ్వశక్తిగా యూనివర్సల్లో నుంచి మాస్టర్స్ అందరూ కూడా ఎప్పుడూ మనకు సహాయం చేస్తున్నారు. కాబట్టి మనమంతా ఇట్లానే వసైక కుటుంబంలాగా అందరం కలిసి ఎన్ని పనులున్నా ఆ పనికి మనం అంతా ఒక చాట చేరి ఒక గుప్పెళ్లాగా తయారయ్యి మనం పోతేనే ఈ సమాజంలో మారేది. కాబట్టి సమాజాన్ని మార్చాలంటే మనల్ని తయారు చేసిన పత్రి సార్ యొక్క సంకల్పం ధ్యాన జగత్, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి చేయాల్సిన బాధ్యత
మన మీద ఉంది కాబట్టి మనమందరం ఆ రకంగా కలిసి మనమంతా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరే ముందుగా జగద్గురు బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి మన యొక్క ప్రణామాలు తెలియజేద్దాం. ఏం మోగట్ల గురువుగారు కొట్టేది అంతేనా? కొడితే ఎలా ఉండాలి? అక్కడ వినపడాలి ఆయనకి. అలాగే ఈరోజు ఎంతో చక్కగా వినుకొండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఫస్ట్ ఈ యొక్క శాకాహార ర్యాలీ చక్కగా నిర్వహించి ఏంది నిద్రపోతున్నాం అన్నటువంటి వాళ్ళందరూ కూడా మేల్కొనే ఉన్నారనిపించి ఈ ర్యాలీ తెలియజేస్తూ ఉంది. ఎంతమంది ఉన్నారు వినుకొండ మాస్టర్స్ ఇక్కడ? ఎవరో ఎత్తరా చేతులు? వినుకొండ మాస్టర్స్ ఎంతమంది ఉన్నారు? లాభం లేదైతే వినుకొండ వాళ్ళు. ఓకే, చక్కగా ర్యాలీ చేసి జనంలోకి ఒక పిరమిడ్ సొసైటీ ఉంది అని తీసుకెళ్ళి, అలాగే ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం. ఈరోజు మన జీవీఎస్ ఆంజనేయులు గారు పిరమిడ్ని కూడా మనకి తనే నిర్మించిస్తానన్నందుకు ఒకసారి ఆయనకి కూడా క్లాప్స్ కొట్టుకుందాం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యం ఏమిటనేదండి, ధ్యానము, శాకాహారము, పిరమిడ్లు కట్టించడం. ఇవన్నీ అయితే అహింస జగత్ అవుద్ది అంతే. దానికోసం కృషి చేద్దాం మన యొక్క. ఎందుకంటే ఎవరి కోసమో చేయట్లేదు, ఇది ఎవరి కోసం చేస్తున్నాం? పత్రిక సార్ కోసం చేస్తున్నావా? ఆయన వేసిన బాటలో నడుస్తూ మన కోసం మనం చేసుకుంటున్నాం. కాబట్టి దాన్ని మన యొక్క లక్ష్యంగా తీసుకొని మన ఆ గురువులాగా మనం కూడా జీవించాలని, ఆ లక్ష్యంలో ఆ బాటలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గురునాథం గారు. మానవ దేహాలు ధరించిన మహాత్ములందరికీ ఆత్మీయ నమస్కారం. ఈరోజు ఈ దేహాలతో ఈ గొప్ప కార్యాన్ని చేసుకున్నాం. ఈ కార్యాన్ని ఇంకా ఉన్నతంగా తీసుకెళ్ళడం కోసం మనం కృషి చేద్దాం. అలాగే ఈ పల్నాడు ప్రాంతం అంతా కూడా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడమయం చేయాలని ఒక లక్ష్యంతో 100 గ్రామాలు దత్తత తీసుకొని చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 23 గ్రామాలు అయిపోయినాయి. ఈ వినకొండ కూడా మన దత్తతలో భాగమే కనుక ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన సహాయం ఎటు నుంచి ఏది చేయొచ్చో మన ఆలోచన కూడా చేయొచ్చు, మన ధ్యానం కూడా చేయొచ్చు, మన మాట కూడా చేయొచ్చు. కేవలం డబ్బే కాదండి, మన తరపున ఏదున్నా విశ్వానికి ఇస్తే తిరిగి మనం తీసుకుంటామని గుర్తుపెట్టుకోండి. మనం మన కోసమే చేసుకుంటున్నామని సత్యాన్ని గ్రహిద్దాం. అందుకని నేను ఎప్పుడు నిరంతరం 365 రోజులు ఈ పిరమిడ్ల గురించి, ఈ శాకాహారం గురించి, మరి ధ్యానం అందరికీ నేర్పించడం గురించి రావటం జరిగింది. అలాగే ఇక్కడ మరి నిర్మలా స్కూల్ అని క్రిస్టియన్స్ ఆ పాఠశాలలో కూడా 2000 మంది పిల్లలకు ధ్యానం చెప్పడం కోసం వచ్చాము. ఎంతో అద్భుతంగా జరిగింది. ఇక ఈ పిరమిడ్లో మనం కూడా సహాయ సహకారాలు అందిస్తూ అతి తొందరగా పిరమిడ్ పూర్తి చేయాలని చెప్పేసి మనం ఒక సంకల్పంగా తీసుకున్నాం. ఈ 2026 అయిపోయేసరికల్లా పబ్లిక్ పిరమిడ్ వినకొండలో ఎంతో అద్భుతంగా వస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలతో థ్యాంక్ యూ. అలాగే మరి పల్నాడు ప్రాంతంలో జానపద గ్రామంలో అద్భుతమైనటువంటి శ్రీ మహాత్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రం పౌర్ణమికి, అమావాస్యకి ధ్యానం జరుగుతుంది. మరి ఈరోజు పౌర్ణమి ఇక్కడ ఉంది కాబట్టి ఈ వినకొండను కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని అక్కడ కార్యక్రమం ఆపుకొని ఇక్కడ రావడం జరిగింది. అలాగే మరి ఈసారి వచ్చే పౌర్ణమి ఒక వినూత్నమైన కార్యాన్ని దాల్చబోతుంది కనుక అది ఇప్పుడే ప్రకటించట్లేదు, మీకు మెసేజ్ల ద్వారా అందించడం జరుగుతుంది. అద్భుతమైన కార్యక్రమానికి మీరందరూ కూడా ఒకసారి ఆ మహాత్రిపుర సుందరి పిరమిడ్కి వచ్చేసి అక్కడ ధ్యానం, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతిని ఎంజాయ్ చేయాలని, ఆ పిరమిడ్ని కూడా మీరు చూసి ధ్యానం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వినకొండ సొసైటీ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ.
అలాగే అడిగొప్పల మేడం గారు కూడా వారి సందేశాన్ని అందిస్తారు. పల్నాడు జిల్లా పిఎంసి డెవలప్మెంట్గా అడిగొప్పల రాజ్యలక్ష్మి గారిని నియమించడం జరిగింది. ఆ మేడాన్ని కూడా కొద్దిగా ఒక 2 నిమిషాలు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు రాజ్యలక్ష్మి. మాది పల్నాడు జిల్లా అడిగొప్పల గ్రామం. లుంబిని పిరమిడ్ ధ్యాన మందిరం ఎంతమందికి తెలుసు? ఓకే, ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లుంబిని పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు పౌర్ణమి జనవరి 4వ తారీఖు నుంచి మనకి 108 రోజుల అఖండ ధ్యానము మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఏప్రిల్ 21వ తారీఖు వరకు జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ ఆ అఖండ ధ్యానంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. త్రిపురాంతక లుంబిని పిరమిడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేమందరం ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే లుంబిని పిరమిడ్ గురించి చాలామందికి తెలుసు. అంటే అందరూ పిరమిడ్ నిర్మించుకుంటున్నారు, కానీ అక్కడ ఏంటంటే ఆ పిరమిడ్ ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే మన పిరమిడ్ మాస్టర్స్ అందరి శ్రమ దానం ద్వారా ఆ పిరమిడ్ అనే నిర్మాణం అనేది జరిగింది. అంటే ఇప్పటి వరకు మనం పిరమిడ్ నిర్మించుకోవాలి అంటే అందరూ వర్కర్సు మనీ అంటే చాలా ఖర్చుతో కూడింది, చాలామంది వెనకాడుతూ ఉంటారు. అలా కాకుండా మనమే మాస్టర్స్ అన్నీ చేయగలం. ఎందుకంటే పత్రిజీ గారు మనందరినీ ఎవరితో పోల్చారు? ఆంజనేయ స్వామితో. అవునా కదా? మనందరం ఆంజనేయ స్వామిలా కదా? మనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి మనకి తెలియదు. మేలుకొల్పే వాళ్ళు కావాలి. ఆ మేలుకొల్పే వాళ్ళు ఎవరు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆ శక్తిని మనలో మేలుకొల్పారు. అడిగొప్పల్లో పిరమిడ్ అనేది ఆషామాషిగా రాలేదు. పత్రిజీ గారు దాచపల్లి వెళ్ళినప్పుడు అన్నారు, ఏ ఊరు మేడం మీది అని. అంటే అడిగొప్పల సార్ అంటే 4 సార్లు అనిపించారు, ఏ ఊరు ఏ ఊరు అని. అడిగొప్పల అంటే 5వసారి గొప్పలేలే అని అనుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట. కారెక్కి వెళ్ళిపోయారు. అనగానే వెంటనే నాకు అర్థమైంది అనమాట. అంటే పేరులో ఉంది కానీ చేతల్లో లేదు అనేది నాకు అక్కడ అర్థమయ్యి, అంటే అప్పటి నుంచి కూడా ఏంటంటే అడిగొప్పల్లో లుంబిని పిరమిడ్ ధ్యానం అద్భుతమైన పిరమిడ్ నిర్మించాలి, అలాగే అందరినీ ధ్యానులుగా శాకాహారులుగా తయారు చేయాలి అనే లక్ష్యంతో, అంటే నాలో ఆ శక్తిని చూశారు. అంటే ఒక్కొక్కళ్ళు ఎలా మేలుకుంటారో ఆ విధంగా నన్ను కూడా మేలుకొల్పారు. అలాగే పిరమిడ్ గురించి కూడా చెప్పారనమాట. పిరమిడ్ కడితే వస్తానన్నారు. అంటే అక్కడ నేను కూడా ఛాలెంజ్గా తీసుకొని మిమ్మల్ని మళ్ళీ పిరమిడ్ కట్టాకే నేను అడిగొప్పలు తీసుకెళ్తా సార్ అన్నాను. అంటే అప్పటి వరకు కూడా ఎన్నోసార్లు వచ్చారు. వచ్చినా సరే ఎప్పుడు కూడా ఏంటంటే నేను ఎప్పుడు అడిగొప్పల లోపలికి రమ్మని చెప్పలేదు. మేమే రోడ్డు మీదకి వెళ్ళి కలిసేవాళ్ళం. ఎందుకంటే నా లక్ష్యం ఏంటి? పిరమిడ్ కట్టాలి, మళ్ళీ సార్ వస్తే పిరమిడ్లోనే అడుగు పెట్టాలి అనే లక్ష్యం అనేది అట్లా పెట్టుకొని అద్భుతంగా మాస్టర్స్ అందరం కలిసి కూడా ఆ పిరమిడ్ నిర్మించుకున్నాము. అలాగే ఇంకొక విషయము, మనం అందరం అద్భుతంగా ర్యాలీలు చేస్తున్నాము. కానీ ఈ ర్యాలీలన్నీ కూడా ఏంటంటే పొద్దున శంకర్రావు సార్ చెప్పారు. అంటే ర్యాలీ అంటే ఏంటి? మనమందరం ధ్యానం చేయడం వల్ల ఏమవుతున్నాం? అందరం కాంతి పుంజాలు అవుతున్నాం, కాంతి స్వరూపులం అవుతున్నాం. అంటే మన మాటే మంత్రం అవుతుంది. అందుకని ర్యాలీ చేసేటప్పుడు కూడా ఏంటంటే మన మనస వాచ కర్మణ పూర్తిగా మనము దాని మీదనే ఫోకస్ పెట్టాలి. అలాగే మనం ధ్యానం చేస్తున్నాము ఒక పిరమిడ్లోనో ధ్యాన కేంద్రంలోనో మనం నిశ్శబ్దంగానో లేకపోతేనేమో మౌనంగా ఆ క్రమశిక్షణ పాటించడం ద్వారా ఏమీ ఉండదు. మనం ఎప్పుడైతే బయటకు వస్తున్నామో అంటే ఒక ధ్యానం చేసే వ్యక్తి ఎలా ఉంటాడు అనేది అందరూ గమనిస్తూ ఉంటారు. అలా గమనించినప్పుడు మనలో మార్పు చూడాలి. ఆ మార్పు ద్వారానే వాళ్ళందరూ కూడా ధ్యానం చేయాలి అని రావాలి, పిరమిడ్కి రావాలి అనిపించాలి. ఆ విధంగా రావాలి అంటే మనమందరం కూడా అసలు ముందు ర్యాలీ అంటే ఏంటి, అది చేయడం ద్వారా ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం అవగాహన అర్థం చేసుకొని మనం అందరం కూడా అద్భుతంగా ర్యాలీ నిర్వహించుకుందాము, క్రమశిక్షణ పాటిద్దాము. అందరం కూడా బాగా స్లోగన్స్ పలకాలి. ఎప్పుడైతే మనం స్లోగన్స్ పలుకుతామంటే ఎన్ని కిలోమీటర్లే నడవగలుగుతాము. ఆ శక్తి మన లోపల నుంచి మనం ఎప్పుడైతే స్లోగన్స్ పలుకుతూ ఉంటామో మన లోపల నుంచి ఆ శక్తి ఉద్భవిస్తూ ఉంటుంది. ఎంతైనా చేయగలుగుతాము అనేది అందరూ గమనించగలరని ప్రార్థన. అందరూ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈసారి మళ్ళీ ఎక్కడైనా సరే ర్యాలీస్ చేసేటప్పుడు ఇవన్నీ మనం పాటిద్దాము. అందరం లైన్లో నిలబడదాము.
ఇక్కడ అందరూ సీనియర్లే, అందరూ సీనియర్సే. అందుకని మనం ఏంటంటే ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది ఏమీ లేదు. పిరమిడ్ సొసైటీలో అందరం కూడా అద్భుతంగా ధ్యానం చేసుకుందాము, ఆనందంగా ఉందాము, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆనందంగా ఉంచుదాము. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పత్రి మహారాజ్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడికి విచ్చేసినటువంటి దేవుళ్ళందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ వెంకయ్య. నేను కందుకూరు అండి, ప్రకాశం డిస్టిక్. నేను వినుకొండ ఏరు కావాలని యాక్చువల్గా వేరే ప్రోగ్రామ్ ఉంది కూడా, అది క్యాన్సిల్ చేసుకొని ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని వినుకొండకు వచ్చాను. ఇటువంటి దేవుళ్ళందరికీ చూసే అవకాశం నాకు దొరికింది. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 2006లో ధ్యానంలోకి వచ్చాను. ఫస్ట్ కందుకూరులో ఫస్ట్ పిరమిడ్ ఉంది, తర్వాత 7 పిరమిడ్ రావడం జరిగింది. 2009లో ప్రతిసారి నాకు కందుకూరు ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది. మనకి 1800 ఓట్లు కూడా వచ్చినప్పుడు మనకి పిరమిడ్ యొక్క పార్టీ పిరమిడ్ పార్టీ తరఫున. కాబట్టి మనందరము సాధన చేయాలి, బుక్స్ చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి. కానీ ఎక్కువ సాధన చేస్తూ ఉంటే శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఇందాక 20 మినిట్స్ మనకి ధ్యానం చేయించాడు, మనందరము పరిశూన్యంలోకి వెళ్ళిపోయాం. మనం వినుకొండలో అద్భుతమైనటువంటి ఒక మెగా పిరమిడ్ వస్తుంది కాబట్టి ఒక 5 మినిట్స్ అందరము విజువలైజేషన్ చేద్దాం. ఒక పిరమిడ్ని క్లోజ్ యువర్ ఐస్, ఒక 5 సెకండ్స్ క్లోజ్ యువర్ ఐస్, ఒక పిరమిడ్ని విజువలైజేషన్ చేద్దాం. ఒక మెగా పిరమిడ్ ఒక వినుకొండలో వచ్చేసింది. మనందరం ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాం. విజువలైజేషన్ ప్లీజ్, ఒక 5 సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక గ్రేట్ పెద్ద పిరమిడ్ గట్టిగా చప్పట్లు కొడదాం. వినుకొండలో పెద్ద మెగా పిరమిడ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎలాంటి కార్యాన్ని మనం నిర్వర్తించామో ఒక 2 మాటల్లో చెప్తాను. నాకు తెలిసింది, ఒక 500 సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఇక్కడ ఈ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఆయన అవతరించడం జరిగింది. ఆయన ఆ రోజు ఏ పని చేశారో ఈరోజు మనం అదే పని చేసాం ఫ్రెండ్స్. ఒక 1000 సంవత్సరాల క్రితం జగద్గురువుగా కీర్తించబడిన ఆదిశంకరాచార్యుల వారు దేశమంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పర్యటించి ఏ పని చేశారో ఈరోజు మనం అదే పని చేసాం. ధర్మ ప్రచారం. 3000 సంవత్సరాల క్రితం భగవాన్ గౌతమ బుద్ధ ఎలాంటి గొప్ప పని చేశారో ఈరోజు మనం అదే చేసాం. ఆయన ధ్యానాన్ని పరివ్యాప్తం చేశారు, అహింసా ధర్మాన్ని పరివ్యాప్తం చేశారు. ఈరోజు మనందరం చేసింది కూడా అదే మై డియర్ ఫ్రెండ్స్. మనందరం అలాంటి ఒక గొప్ప కార్యానికి మనం చప్పట్లు కొడదాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఈ జనరేషన్లో 112 సంవత్సరాల వయసుతో మన మధ్యనే తిరుగుతూ సదానంద యోగి హిమాలయ గురువు హిమాలయాస్ నుంచి వస్తూ మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆయన ఏమన్నారంటే, దేవాలయాల దగ్గరికి వెళ్ళి దేవతామూర్తులకి జంతువులను బలిచ్చటం కాదు, మీలో ఉన్న జంతు లక్షణాలు ఏమున్నాయో వాటిని బలివ్వండి అని అన్నారు. అంటే జంతువులను కాదు అక్కడ బలిచ్చాల్సింది, మనం జంతు లక్షణాలను బలిచ్చండి అని సంత్ సదానందగిరి గారు అన్నారు. ఫ్రెండ్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ అహింస గురించి ఏమన్నారంటే, ద హైయెస్ట్ వర్క్ ఆఫ్ హ్యూమన్స్ ఈజ్ వర్క్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద యానిమల్ కింగ్డమ్ అన్నారు. ఈ భూమి మీద మానవులు చేయదగిన అత్యంత గొప్ప కార్యం ఏదైనా ఉంది అంటే అది జంతు జాతి సంరక్షణ.
ఒకసారి మన ఈ తరం కాకుండా ఈ గత తరంలో అంతకుముందు తరంలో మన పూర్వీకులు ఈ జంతు జాతిని ఎంత చక్కగా సంరక్షించే వాళ్ళో మనందరికీ తెలుసు. ఒకసారి ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఇండియా జాతిపిత మహాత్మా గాంధీజీ ఏమన్నారంటే, ది గ్రేట్నెస్ ఆఫ్ ఏ నేషన్ అండ్ ఇట్స్ మోరల్ ప్రోగ్రెస్ కెన్ బి జడ్జ్డ్ బై హౌ ద పీపుల్ ఆర్ ట్రీటింగ్ యానిమల్స్ ఇన్ దట్ కంట్రీ. ఒక జాతి యొక్క గొప్పతనం, ఒక దేశం యొక్క గొప్పతనం కానివ్వండి, దాని యొక్క నైతిక ఎదుగుదల కానివ్వండి, దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ దేశంలో ఉన్న జనులు జంతువుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నదాని మీద ఏ దేశమైనా తీసుకోండి, దాని యొక్క నైతిక ఎదుగుదల కానివ్వండి, దాని యొక్క గొప్పతనం కానీ ఆధారపడి ఉంటుంది అన్నారు. మరి ఆ దేశం యొక్క గొప్పతనము ఆయన ఏం చెప్తున్నారంటే, ఒక సాధారణ మనిషి జంతువు పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు, హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాడా, వాటి వెల్ఫేర్ కోసం అంటే వాటి బాగు కోసం ఇతని ప్రవర్తన ఉందా అన్న దాని మీద ఆ దేశం యొక్క గొప్పతనము దాని నైతిక ఎదుగుదల ఆధారపడి ఉంటుందని జాతిపిత మహాత్మా గాంధీ గారు అన్నారు. ఫ్రెండ్స్, ఎదుగుదల అంటే కేవలం మెటీరియల్ ప్రోగ్రెస్ కాదు, ఓన్లీ సోషల్ ప్రోగ్రెస్, ఈ సామాజికంగా మన కంటికి కనపడే ఎదుగుదల కాదు. ఎదుగుదల అంటే నైతికమైన ఎదుగుదల, ఆధ్యాత్మికమైన ఎదుగుదల, జ్ఞానపరమైన ఎదుగుదల. ఇదే ఎదుగుదల అని మహాత్మా గాంధీ చెప్పారు. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చెప్పు చెప్తాను. చెప్పండి, మీరు వర్క్ చేస్తున్నారు. ముందుగా బ్రహ్మశ్రీ పత్రిజీ వారికి నమస్కరిస్తూ, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను, వినుకొండ దేవుళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. మన గ్రాండ్ మాస్టర్ జ్ఞానేశ్వర్ గారు, మీనా మేడం గారు, జహీరాబాద్ మాస్టర్స్ అందరూ కూడా మార్చి 1న జహీరాబాద్లో ర్యాలీ చేస్తున్నారండి. ఆయన జ్ఞానేశ్వర్ గారు మన భారతదేశం అంతా అఖండ ధ్యానంలో కూర్చుంటుంటారు. గ్రాండ్ మాస్టర్ వారు జహీరాబాద్లో ఇప్పటివరకు జరగలేదు సార్, ఫస్ట్ టైము. అన్ని జిల్లాల్లో గ్రామాల్లో చేసుకున్నాము. జహీరాబాద్లో జంతువధ ఎక్కువ ఉంది. అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టారు గవర్నమెంట్ వారు, వ్యాపారాలు జరుగుతున్నాయి, జంతువుల వ్యాపారాలు. ఆ వ్యాపారాలను మనం అరికట్టడానికి మన స్వరం విప్పి విశ్వానికి తెలియబడుతున్నాం. మాస్టర్స్ అందరూ కూడా జహీరాబాద్ రావాల్సింది కోరుతున్నాం.